ఇప్పుడు మీకు ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ వేడిగా ఉంది కదా, మీ ఏరియాకి ఎవరు ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? కొండ శ్రీనివాసరావు గారు దేనికి? ఎమ్మెల్యేగా. ఎందుకండి? అంటే గత నెలలో అప్పలనరసి గారు చాలా దారుణాలు చేసి భూమి కబ్జాలని అవని ఇవన్నీ చాలా చేశారు. అన్నీ ఇదివే తప్ప తవ్వులు తంటాలు తప్ప మంచి అనేది ఎప్పుడూ చేయలేదు. దానివల్ల జగన్ అయినా మా అప్పలనరసి అయినా మాకు ఎటువంటి అభివృద్ధి కూడా అవ్వలేదు. కొండ శ్రీనివాసరావు గారు వస్తే కొంచెం ఏదైనా మా పిల్లల భవిష్యత్తు అయినా నిలబడుతుందేమో అని మేము అలాగా. అంటే అప్పలనరసి గారు అనుభవం ఉంది, ప్లస్ మీకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చారు, అమ్మఒడి కానీ చాలా పథకాలు తీసుకొని వచ్చారు కదా. ఇచ్చారు, ₹1 ఇచ్చారు, ₹10 ఖర్చు పెట్టే కారణం చూపించారు. ఏది ఖర్చు పెట్టారు చెప్పమంటారా? కనీసం ఒక నూనె డబ్బా పేరు అతను వచ్చే దిగకు ముందు ఎంత రేటు ఉండేది, ఇప్పుడు ఎంత రేటు ఉందో చెప్పాలా? కనీసం ఒక పప్పు రేటు ఎంత ఉందో అని తెలిసే డబుల్ అయ్యిందండి ఇప్పుడు. ఇన్నాళ్ళ మాకు ఇంట్లో ఖర్చులు 4,000 5,000 అయితే ఇప్పుడు 15,000 చాలట్లేదు. అవునమ్మా, ఇన్నాళ్ళు గత ప్రభుత్వంలో మీరు రేషన్కి వాటికి మీరు ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది, ఇప్పుడు మీకు ఇంటి ముందుకే వస్తుంది కదా. తెచ్చిస్తాను అనుకుంటాను రేటి ఒక వీధిలో పెడతాను, అక్కడ అందరినీ రమ్మంటారు. ఒకసారి తంబ అవుతుంది అంటారు, ఒకసారి అవ్వలేదు అంటారు. మీకు ఇప్పుడు బియ్యం కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ మీకు చాలా వరకు రేషన్లో వస్తుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక పప్పు ఇవ్వలేదండి. మోడీ ఇచ్చిన బియ్యం ఇస్తాడు, ఇతను ఇస్తాడా అది చెప్పండి. బియ్యం కోటా బియ్యం ఇవ్వట్లేదు, ఇచ్చినట్లు చెప్పమనండి, అతను ఇస్తాడేమో. అంటే గత ఎమ్మెల్యే గారు మీకు ఎటువంటి అభివృద్ధి చేయలేదంట. కనీసం ఒక్కసారి అతను 5 ఏళ్ళలో ఒక్కసారి వచ్చి మీకు ఇది చేయించాను, ఈ రోడ్డు వేయించాను, మీ పిల్లలు ఆడుకోవడానికి ఇది కట్టించాను, నేను వచ్చి మీ ఊరిని అభివృద్ధి చేశాను, మీకు ఈ కొల ఇచ్చానని చెప్పమనండి. అంటే పెద్ద ఊరండి మాది, 2,500 గడపండి. ఇప్పుడు కొండపల్లి శ్రీనివాస్ గారికి అనుభవం లేదు కదండి, మరి ఇప్పుడు ఆయన చాలా తాతయ్య గారు చేశారు. వాళ్ళ తాతయ్య గారు ఎన్నో మంచి పనులు, గడ్డలో నుంచి మనుషులు వెళ్ళడానికి బళ్ళు వెళ్ళడానికి తోవ వేసాడండి. ఇప్పటికీ చెప్పుకుంటాను కొన్ని చేస్తారు. ఇలాగా భూమి తగాదలని అనుభవం ఎందుకండి? ఎవరు వాళ్ళు దోచుకోవడానికి అనుభవం కుర్రోళ్ళు ఎవరు చేయట్లేదా? ఇప్పుడు చూడండి, మా ఊరు ప్రతి గ్రామానికి మీరు రండి, ఎవరైనా కుర్రోళ్ళుగా ప్రెసిడెంట్గా ఉన్నోళ్ళు ఈ ఊరు అభివృద్ధి చెందుతుందా? ముసలాయిలో తరం వచ్చే వాళ్ళు అభివృద్ధి చెందుతుందో ఒకసారి చూస్తారు. కనీసం నూనె డబ్బా అతను దిగక ముందు 1,200 ఉండేదండి, ఇప్పుడు 2,400 అండి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సంయుక్త ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మా కొండపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ గజపతి నియోజకవర్గం గెలవాలి, అక్కడ స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు రావాలి, వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తాం. దేనికి ఎందువల్ల అలా అనుకుంటున్నారు? మాకైతే నాది లారీలు ఉన్నాయి, మోటార్ ఫీల్డ్. ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయిల్ రేట్లు బాగా పెంచారు, కిరాయిలు తగ్గిపోయి అసలు ఎక్కడ చూద్దామన్నా మార్కెట్ రేట్ లేదు. ఇప్పుడు డ్రైవర్లు కానీ ప్లస్ తర్వాత ట్యాక్స్లో మాకు ఇంతకుముందు చంద్రబాబు ఉండేటప్పుడు 8,500 ట్యాక్స్ ఉండేది, ఈ రోజు 13,500 ట్యాక్స్. దానికి తోడు గ్రీన్ ట్యాక్స్ ఒక 2,500, మొత్తం ఒక బండికి కట్టాలంటే 18,000 రూపాయలు ట్యాక్స్ కట్టవలసి వస్తుంది. అలాగే ఇన్సూరెన్స్ రేట్లు మొత్తం టోటల్గా చూసుకుంటే సంవత్సరానికి 4 లక్షల రూపాయలు ఒక లారీ దీని మీద కట్టవలసి వస్తుంది. దానివల్ల ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం, తిరగలేకపోతున్నాం. తర్వాత మాకు రావాల్సిన ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో అది కూడా ఎక్కడా లేదు. అంటే మోటార్ ఫీల్డ్ వాళ్ళకి అందరికీ వాళ్ళకి ఉపయోగపడాలని చెప్పి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తున్నారు, ప్లస్ వాళ్ళ కుటుంబాలకు కూడా ఆదుకుంటామని చెప్పి జగన్మోహన్. 10,000 ఎందుకు, దేనికి కావాలి 10,000? మద్యపాన నిషేధం అన్నారు. మద్యపానం అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 80 రూపాయలు క్వార్టర్ ఉండేది, ఇది అదే క్వార్టర్ ఈ రోజు 180 రూపాయలు అయ్యింది. అంటే రేట్లు పెంచితే తాగడం రేట్లు పెంచితే తాగడం మానేయడం కాదు, మద్యపాన నిషేధం పూర్తి నిషేధించినప్పుడే అది రేట్లు తగ్గించడం కాదు, మద్యపాన నిషేధం పూర్తిగా నిషేధించాలి. అప్పుడు ఏమన్నారు, మద్యపాన నిషేధం పూర్తిగా నిషేధం చెప్పారు.